దండ పట్టుకొని దిగితే అందరు దిగేద్దాం కింది. చాకలి ఐలమ్మ వీరనారి 129వ జయంతి సందర్భంగా బాసర మండల కేంద్రంలోని మా రజకులందరం కలిసి ఈరోజు జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అయ్యా మీకు ఒకటే తెలియజేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనుకబడినటువంటి జాతి ఏదైనా ఉందంటే మరి ఒక రజక జాతి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏవైతే మాకు విద్యాపరంగా కానీ అదేవిధంగా మా జాతి పరంగా కానీ మీరు వెంటనే మాపై తగు నిధులు కేటాయించి మాకు ఒక రజక జాతి ఫెడరేషన్ అనే ఒకటి మరి సుమారు ఒక 500 కోట్ల రూపాయలు మరి ప్రతి సంవత్సరం మాకు కేటాయించి మరి మా తెలంగాణ రాష్ట్రంలోని రజకులందరినీ ఆదుకోవాలని ఈరోజు బాసర మండల కేంద్రంలో రజక సోదరులు రజక కులస్తులు ఈరోజు చాకలమ్మ జయంతిని ఈరోజు బాసరలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఈరోజు రజక బిడ్డలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మందిలో బీసీఏలో ఉండి ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఉద్యమం చేపడుతున్నారు, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ప్రయోజనాలు కావాలని. ఆ పోరాటం ఇప్పుడు మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం రజకులను ఎస్సీలో చేర్చి వాళ్ళకు ప్రయోజనాలు చేకూర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది రజక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని. చాకలి ఐలమ్మకు వట్టి పేరు పెట్టి తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆనాడు ఏం చెప్పింది, కంపల్సరీ చాకలి ఫెడరేషన్ ఏర్పాటు చేసి చాకలి కులాలకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ యువతకు ఉపాధి కల్పిస్తానని చెప్పి ఈరోజు ఓన్లీ ఒక మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి మహిళా కమిషన్ మెంబర్గా ఐలమ్మ మనవరాలకు ఇచ్చి చేతులు దులుపుకునే ప్రక్రియ చేపడుతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఛార్జ్ జిల్లా మినిస్టర్ సీతక్క గారు స్పందించి రజకులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు సంబంధించిన వ్యక్తినే కార్పొరేషన్ చైర్మన్ చేసి వాళ్ళకు ప్రయోజనం చేకూర్చాలని కోరుతున్నాము. ఈరోజు ఐలమ్మ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఆ జయంతి సందర్భంగా మమ్మల్ని కూడా ఆహ్వానించారు. మేము వచ్చాము స్వచ్ఛందంగా. వీరు బానిస బ్రతుకు నుండి విముక్తిగా కలిగేందుకు వారు చేసిన కృషిని అమోఘమని అందరికీ తెలుసు. మీరు కూడా ఈ బానిస విముక్తి కలిగే విధంగా మీరు కూడా అడుగులు వేస్తేనే బాగుంటుందని ఈరోజు శుభదినమైన సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. రజక సంఘం వారు ఏకమై మీరందరూ ఏదైనా కృషి చేసుకొని మీకు ఇక్కడ ఒక భవనం ఏర్పరచుకుంటే బాగుంటుందని మా అందరి బాసర గ్రామం తరఫున మేము చెప్తున్నాము. మీకు సహాయ సహకారం కూడా మేము అందిస్తాము. జై ఐలమ్మ.